చాలామంది కెనడాకి రావాలని చెప్పేసి కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర డబ్బులు కడుతున్నారు లక్షల్లో. మీరు ఒకసారి కట్టే ముందు ఆన్లైన్లో కెనడాకి ఎలా రావాలి, కెనడాకి రావాలంటే ఎన్ని విధాలు రావచ్చు, ఇవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు వెస్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలా. మీ ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్స్ అనేది వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనే దాంతో మీరు క్రెడెన్షియల్స్, మీ సర్టిఫికేట్స్ని మీరు సర్టిఫై చేసుకొని వాళ్ళు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది చేయించుకోవాలి, అది మీరు సొంతంగా చేసుకోవాలా. తర్వాత ఐఎల్స్ కానీ సెల్పిప్ కానీ మీరు సొంతంగా చేసుకోవాలా. ఈ రెండు చేసుకున్న తర్వాతనే మీకు స్కోరు ఐఎల్స్లో అన్ని దాంట్లో 7 వస్తేనే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలా, తర్వాత మీ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ కానీ పిహెచ్డి కానీ చేసి ఉండాలా. అన్నీ ఓవరాల్గా సిఆర్ఎస్ స్కోర్ పైన ఆధారపడి ఉంటాయి. ఆ తర్వాత మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోగలరు. కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర వెళ్తే ఏం చేస్తారంటే మీరు స్కోర్ లేనిది వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో అందుకని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి ఐఎల్స్ తర్వాత సెల్పిప్ కానీ నెక్స్ట్ ఈ వెస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మీ స్కోర్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ప్రొఫైల్ సొంతంగా క్రియేట్ చేసుకోలేకపోతే అప్పుడు మీరు కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే ఒక అర్థం ఉంటుంది. ఐ హోప్ నేను మీకు క్లారిటీగా చెప్పాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అండి. ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ప్రొఫైల్ పెడతాను. తర్వాత మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మీ కేడమామ. మోసపోద్దండి, లైఫ్లో ఖచ్చితంగా మీరు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారు. జై హింద్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే.